ప్రధాన పాత్రలో జనార్దన మహర్షి నిర్భయంగా చెబుతున్న నిజం పవిత్ర. ఈ మూవీ ప్రోగ్రెస్ మీట్ ఓ ప్రైవేట్ హౌస్ లో జరిగింది. పవిత్ర శ్రియా కెరీర్ లో బెస్ట్ గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది టీం. రిలీజ్ తర్వాత పవిత్ర చర్చనీయాంశంగా మారుతుందని అన్నారు ఏవిఎస్. మిగతా విశేషాలకు సంబంధించి సాయి కుమార్ మాట్లాడుతూ నటుడిగా ఈ పాత్ర తనకెంతో సంతృప్తినిచ్చిందని అన్నారు. దర్శకుడు జనార్దన్ మహర్షి మూవీ విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ప్రతి మహిళ గర్వపడే మూవీ అవుతుందని అన్నారు. ఈ కథను ఒప్పుకున్న శ్రియాకి ప్రోత్సహించిన నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. మరోపక్క తనకు ఈ క్యారెక్టర్ ప్రత్యేకంగా నిలిచిపోతుందని అంటుంది శ్రియా. ఇంకా యూనిట్ సభ్యులు తమ అనుభవాలను పంచుకున్నారు. I think it's if it wasn't for Janardhan, so I don't think I would have done it if it wasn't for him. He's added a lot of innocence, a lot of honesty, a lot of reality, but at the same time a lot of connectivity. You can connect with this character very easily. The scenes are written very well. They have a lot of message to come across. ఈ సినిమాలో 60 సీన్లు ఉన్నాయంటే 60 సీన్లు కొత్తగానే ఉంటాయి. అంతవరకు నేను హామీ ఇస్తున్నాను. ఎక్కడ మీరు ఇంతకుముందు చూసిన రిజంబ్లెన్స్లో ఏ విధమైన ఇది ఉండదు. జనవరి ఎండ్కి షూటింగ్ అయిపోతుంది సార్. ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఒక సాంగ్ ఉంది. మార్చి ఎండ్కి మేము రిలీజ్కి వస్తున్నాం సార్. అట్ ది సేమ్ టైం ఈ సినిమా చూసిన తర్వాత స్త్రీ అనే వ్యక్తి సృష్టికి ఎంత గొప్పది అని మాత్రం ఖచ్చితంగా తెలియజేస్తాం. సో మీ అందరికీ నేను తిరిగి చెప్పేది ఒకటే, పవిత్ర ఈజ్ అన్ సిన్సియర్, దో ఇట్ ఈస్ ఎ బోల్డ్, ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎ గోల్డ్ ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో కథ వినగానే నేను ఫస్ట్ అడిగింది హీరోయిన్ ఎవరు అని. సో హీరోయిన్ ఎవరు చేస్తున్నారంటే శ్రియా. శ్రియా ఇంత క్యారెక్టర్ చేయగలదా అని మనసులో ఉండింది. బట్ మహర్షి గారి మీద నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉండింది, బికాస్ వెరీ పవర్ఫుల్ స్క్రిప్ట్. సో నేను ఫస్ట్ శ్రియాతో చేసిన తర్వాత ఐ రియలీ ఫెల్ట్ షీఈ్ ఇన్ టు ద క్యారెక్టర్. శ్రియాకి వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్స్ అవుతుంది తన కెరియర్లో. అండ్ తన ఒప్పుకోవడం కూడా నిజంగా యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ థింక్ షీ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. సో మంచి క్యాస్ట్. అలాగే రోజా, నేను శ్రియాతో ఫస్ట్ టైము. అలాగే రోజాతో నేను హీరోయిన్గా మీ ఇద్దరం డ్యూయట్లు పాడిన రోజులు ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ మీ ఇద్దరం చాలా రోజుల తర్వాత కాంబినేషన్లో. అండ్ రోజా క్యారెక్టర్ చాలా ఎంటర్టైనింగ్ క్యారెక్టర్, అట్ ద సేమ్ టైం వెరీ సెంటిమెంటల్ రోల్. చాలా బాగా డిజైన్ చేశారు ఆ క్యారెక్టరైజేషన్ని. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో కుమార్.